తెలంగాణలో మహిళా సాధికారతకు ప్రజాప్రభుత్వం సరికొత్త బాటలు వేస్తుంది. స్వయం సహాయక బృందాలను వ్యాపార దిగ్గజాలుగా మార్చేందుకు సరికొత్త విప్లవానికి తెరతీసింది. హైదరాబాద్ లో జరిగిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ రజతోత్సవ వేడుకల్లో గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు మహిళా పారిశ్రామికవేత్తల కోసం కీలక ప్రకటనలు చేశారు. మహిళా సంఘాల ఉత్పత్తులను కామర్స్ దిగ్గజం అమెజాన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా విక్రయించేలా ప్రజాప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ప్రతిష్టాత్మక భారత్ ఫ్యూచర్ సిటీలో మహిళా పారిశ్రామికవేత్తలకు ఎకరం స్థలాన్ని కేటాయించనున్నట్లు గౌరవ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. FLO తరహాలోనే మరొక ప్రత్యేక ఇండస్ట్రియల్ పార్కును కూడా ఏర్పాటు చేయబోతున్నారు. మహిళలను కేవలం గృహిణులుగా కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలుగా మార్చడమే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటికే శిల్పారామం పక్కన ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ ను విజయవంతంగా నడిపిస్తున్నారు. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా మరొక 8,000 ఇందిరా స్త్రీ శక్తి భవనాలకు ప్రజాప్రభుత్వం శంకుస్థాపన చేసింది. 27,000 ప్రభుత్వ బడుల నిర్వహణ బాధ్యతతో పాటు ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఏకంగా 1000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని మహిళా సంఘాలకి అప్పగించింది ప్రజా సర్కార్. మహాలక్ష్మి పథకం 16,000 కోట్ల రుణాల ద్వారా మహిళలను కార్పొరేట్ దిగ్గజాలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతుంది ప్రజా ప్రభుత్వం.